తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాల సృష్టిపై సిట్ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, కానామెట్ సర్కారీ భూముల విషయంలో హైకోర్టు కీలక ఆదేశాల సారాంశం ఏంటి? రంగారెడ్డి జిల్లా కానామెట్లోని 41/12, 13, 14 60 నెంబర్లో దాదాపు 15 ఎకరాల భూమిని తాము 2006లో కొనుగోలు చేశామని చెప్పి కూడా ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ భూమిని తమదే అంటూ ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్కొంది. అయితే 2006లో టీజీఐఏసీ ఈ భూములను ఖాళీ చేయాలని నోటీస్ జారీ చేయడంతో ఆ నోటీసులను సవాల్ చేస్తూ ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టులో 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి దాదాపు 10 ఏళ్ల పాటు ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. జస్టిస్ నగేష్ భీమపాక ఈ పిటిషన్ పై విచారణ చేపట్టి తీర్పు కూడా వెలువరించారు. దాదాపు దశాబ్దం పాటు కొనసాగుతున్న ఈ వివాదాన్ని కూడా తెరదించారు. అయితే ఈ భూమి తమదేనంటూ ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పత్రాలను కూడా సమర్పించింది. అయితే రంగారెడ్డి జిల్లా తహసీల్దార్ కార్యాలయం ఏర్పడక ముందే అక్కడ మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ పత్రాలు దాఖలు చేయడం పట్ల హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అయితే ఈ నకిలీ పట్టాలకు సంబంధించి రెవెన్యూ అధికారులు సరైన చర్యలు చేపట్టలేదంటే అది నకిలీ పత్రాలను తేలినప్పటికీ కూడా సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి నకిలీ పట్టాల వ్యవహారంలో దీనికి పూర్తిగా దర్యాప్తు చేయాలని చెప్పి దీనికి సంబంధించి ఐపీఎస్ హోదా ఉన్న అధికారితో ప్రత్యేకంగా దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా డీజీపీని ఆదేశించింది. 4 వారాల్లో దర్యాప్తు పూర్తి చేసి ప్రభుత్వ కార్యదర్శికి, రెవెన్యూ కార్యదర్శి కూడా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ భూమి తాము కొనుగోలు చేశామని చెప్పి ఎవరైతే చెప్తుందో, అయితే ఒరిజినల్ గా వాళ్ళకి ఎవరితోనైతే కొనుగోలు చేశారో వాళ్ళకి సరైన హక్కులు లేవు కాబట్టి వాళ్ళ నుంచి మీరు కొనుగోలు చేసినా ఇవి ఈ భూమిపై మీకు హక్కులు రావని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఎందుకంటే ఒకవేళ ఇనాం భూములు కానీ గవర్నమెంట్ భూములు కానీ కొనుగోలు చేస్తే వాటిపై ఎలాంటి హక్కులు రావని చెప్పి కూడా హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన ఇట్టిన ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు 5 లక్షల రూపాయలు జరిమానా విధించింది. 5 లక్షల రూపాయల జరిమానాను కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి చెల్లించాలని చెప్పి కూడా ఇట్టిన ప్రాపర్టీస్ ను ఆదేశించింది. వెంకటేష్, ధన్యవాదాలు శ్రీకాంత్.